సిస్టర్స్ డేట్ అవుట్. రీసెంట్గా మూవీస్కి వెళ్ళడం అయితే చాలా వరకు తగ్గించేసామండి. ఇంకా దాని బదులు బీచ్కి కానీ ఇంక ఎక్కడికైనా వెళ్ళి ఆ 3 అవర్స్ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామని అనిపిస్తుంది అనమాట. సో అలాగే మా చెల్లికి మూవీస్ తిరగడం చాలా ఇష్టం. నాకు అలా కాదు, నేను దానికి కంప్లీట్గా రివర్స్ అనమాట. సో అది మా ఇంట్లో ఉంది కదా ప్రస్తుతానికి, హిట్ 3 వెళ్దామని ముందు నుంచి ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట. ఫస్ట్ డే వెళ్తేనేమో వచ్చి టికెట్స్ లేవు, చాలా ముందుకు ఉన్నాయని చెప్పైతే నెక్స్ట్ డే సెకండ్ డే ఈవినింగ్ అయితే టికెట్స్ బుక్ చేసింది అనమాట. మోక్ష కూడా లేదు కదా, తను నేనే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయినా పర్వాలేదని చెప్పైతే పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహ థియేటర్లో అయితే టికెట్స్ బుక్ చేసేసింది. ఇంకా పక్కనే థియేటర్ ఉంచుకొని ఇంకా దూరంగా వెళ్ళాలని కూడా అనిపించదు అనమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే నడుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళిపోయినా ఇంకా టికెట్స్ ఇవ్వబోతుంటే నా స్పెట్స్ మర్చిపోయానని చెప్పి అయితే గుర్తు చేశాను అనమాట. నేను కొంచెం అలిగినట్టు మొహం పెట్టేస్తే మా చెల్లె మళ్ళీ ఇంటికి వెళ్ళి మరీ తెచ్చింది. ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయి 5 minutes కూడా అయిపోయింది అనమాట. అంతేనండి చెల్లెళ్ళు, మా చెల్లి ఎప్పుడు అంతే, నేను మేడ మీద ఏదైనా మర్చిపోయినా సరే ఖచ్చితంగా వెళ్ళి మరీ తెస్తుంది. మనం మొహం అలిగినట్టు పెట్టాలన్నమాట. సో మా చెల్లి మాత్రం నాకు ఎప్పుడు ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది సిస్టర్స్ ఈ ట్రిక్ యూస్ చేసి తెప్పించుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ కొంచెం వైలెంట్గా అనిపించింది అనమాట. ఇంటర్వెల్ తర్వాత స్నాక్స్ తింటుంటే కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే మీరు ఈ మూవీ చూసింటే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.